హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ బ్లాగ్. టుడే రెసిపీ వచ్చేసరికి సాంబార్. చాలామందికి తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజు సాంబార్లో ఒక చిన్న టిప్ ఏంటంటే, సాంబార్ కానీ టమాటో పప్పు కానీ దోసకాయ పప్పు కానీ ఏదైనా పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్నప్పుడు ఎసిడికి వస్తుంది, అరగట్లేదు అని చాలామంది అంటారు. అలా ఉండకుండా ఉండాలంటే అల్లం ముక్క చిన్నది దంచి వేసుకోండి, మంచిగా ఉంటుంది, మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఎసిడిక్ ఉండదు. దట్టు సాంబార్ టేస్ట్గా ఉండాలి అంటే అన్ని వెజిటేబుల్స్తో పాటు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చక్కగా మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడే వేడివేడిగా సాంబార్ని దించి తాలింపు వేసాను, చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది. సో ఇలాంటి రెసిపీ మీకు ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి. లాస్ట్లో గార్నిష్ చేశాను కొత్తిమీరతో.